అక్కడ రాసుకున్నాం మనం, తల్లి సింగరేణి అని. తల్లి సింగరేణి దాని పెద్ద అర్థం ఉంది. అది వట్టిగా రాసుకున్న రాత కాదు. తల్లికి 10 మంది పిల్లలు ఉంటాయి. ఏ కొడుకైతే బలహీనంగా ఉంటాడో ఆ కొడుకు పక్షం నిలిచేదే తల్లి. కానీ తల్లి పేరు చెప్పుకున్న సింగరేణి ఆ పేదల కుటుంబాల వైపు తొంగి చూడట్లేదని. ఆ తల్లి సింగరేణి తల్లి ఈ రక్తాన్ని చెమటగా మార్చి పెళ్ళకి రక్తాన్ని అద్ది ఈ దేశ ప్రజానికానికి వెలుగునిచ్చే నా సింగరేణి, సిరులు కురిపించే నా సింగరేణి, ఓ తల్లి నన్ను మాత్రం ఆ చీకటి గదులలో బంధించినవు. ఓ తల్లి ఇప్పటికీ నా జీవితంలో మార్పు తీసుకురాలే. ఇప్పటికీ తెలంగాణ వచ్చినాక కూడా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలు ఇచ్చిన గడ్డ రామగుండం గడ్డ. ఆ గడ్డ మీద ఆ ముఖ్యమంత్రి గారి పక్కకు నేను కూడా మంత్రిగా ఉన్నా. కానీ మరి ఆనాడు ఏం చేసిన రాజేంద్ర అంటారు, మా దగ్గర ఒకటే సిస్టమ్ ఉంటుంది, ఏది ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి, ఏది చేయాలన్నా ముఖ్యమంత్రి. ఒకవేళ కనుక ఆయన ప్రశ్నిస్తే, ఒకవేళ కనుక ఇది తప్పు అని చెప్పి అడిగితే విశ్వాసం కోల్పోయినట్టు లెక్క. కాబట్టి తన విశ్వాసాన్ని కోల్పోయిన వాడు మంత్రివర్గంలో ఉండకూడదు. కాబట్టి నాలాంటి వాడిని మెడలు బట్టి బయటికి నెట్టిండు. నేను అనుకున్నా బయటికి నెడుతున్నప్పుడు మంత్రి పదవి పోయి చాలా బాధపడతారేమని చెప్పి అనుకున్నారు. కానీ నేను అనుకున్నా మరోసారి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమ బిడ్డగా వాళ్ళ గొంతుకైనందుకు గర్వపడుతున్నా చెప్పి బయటకు వచ్చిన. ఇవాళ ఇక్కడ అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. నేను ఈ కార్మిక సంఘం ఆ కార్మిక సంఘం అంటే టీబీజీ కేసు పుట్టినాడు నేను కూడా ఉన్నా, అది పెద్దగా ఎదిగినాడు నేను కూడా ఉన్నా. నేను మంత్రిగా రాజీనామా చేసేంత వరకు, ఎమ్మెల్యేగా రాజీనామా చేసేంత వరకు అన్ని ఎన్నికలు నేను కూడా ఉన్నా. నేను పార్టీల పరంగా మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నది అది ఏఐటీసీ కావచ్చు, సిఐటియు కావచ్చు, టీబీజీ కేసు కావచ్చు, అది బిఎంఎస్ కావచ్చు. ఈ సంఘాలన్నీ కూడా కార్మికుల పక్షాన ఉంటాయా, అధికార పార్టీకి వాళ్ళ ఎంగిలి మీద కోసం ఆశపడతాయనేది ఇక్కడ సమస్య. నేనంటున్నా కార్మిక వర్గ నాయకులారా, ఇవాటి మీ పాత్ర యాజమాన్యం చేస్తున్న దోపిడీని, యాజమాన్యం చేస్తున్న దౌర్జన్యాన్ని నిలువరించడమే కర్తవ్యంగా ఉండాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. మనందరి బాధ్యత కార్మిక వర్గాన్ని, మరి ముఖ్యంగా సింగరేణిని కాపాడుకునే ప్రథమ కర్తవ్యం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నేను అక్కడ మొట్టమొదటి మీటింగ్ మాట్లాడుతున్నాడు. టీపీజీ చెప్పినట శ్రీరాంపూర్లో రాయంద్రాన్ని ఎందుకు రాణిస్తారని, రాయంద్రాన్ని తీసుకొని తగలబెట్టమని, లేదా బీజేపీ తీసుకొని తగలబెట్టమని చెప్పినట. నేను అంటున్నా మా జోలికి వస్తే మాడి మసి అయిపోతారు కొడుకున్నారని చెప్పి హెచ్చరించిన రోజు చేస్తావా? ఇప్పుడే లక్ష్మణ్ గారు చెప్తున్నారు, మేము ముగింపు సమావేశం సింగరేణి హెడ్ క్వార్టర్స్ దగ్గర ఈ కార్పొరేటర్ ఆఫీస్ ముందు పెట్టుకునేటువంటి దరఖాస్తు పెట్టుకుంటే ఇక్కడ డిఎస్పీ గారు పర్మిషన్ రాసినట, ఈ కార్పొరేటర్ గేటు ముందు పెట్టద్దు, కార్మికుల కాలనీలలో పెట్టుకోమని చెప్తున్నాడు. నాకు తెలిసి సింగరేణి చరిత్ర 127-128 సంవత్సరాల చరిత్ర. ఈ సింగరేణి చరిత్ర అనేక మంది కార్మికుల హక్కుల కోసం ప్రాణాలు ఒడ్డిన చరిత్ర విషయం మేము మర్చిపోతాను. సంఘాలు ఏమైనా కావచ్చు కాక, జెండాలు ఏమైనా కావచ్చు కాక, కానీ కార్మికుల హక్కులను కావాల్సినాడు బగ్గుమన్నది కార్మిక లోకం ఎదిరించింది సింగరేణి కార్మికుల విషయం మరి మర్చిపోతాను. ఇవాళ అడుగుతా ఉన్నా, సింగరేణి కార్మికులు బిఎంఎస్ నాయకత్వంలో గేటు మీటింగ్ పెట్టుకుంటాం. మేము
ఏం మాట్లాడుకుంటాం మేమేం బయట దేశం గురించి మాట్లాడుకోం, మేము రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. మేము మాట్లాడుకునేది మా కాంట్రాక్ట్ సింగరేణి కార్మికుల గురించి, మా అవుట్ సోర్సింగ్ సింగరేణి కార్మికుల గురించి, మా సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుకోవడం తప్ప వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ బతుకుల గురించి మాట్లాడుకోవడం తప్ప మేమేం సంఘ విద్రోహమైనటువంటి మాటలు మాట్లాడమనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ వాళ్ళ కెమెరాలో కొంతమంది పోలీస్ స్టేషన్లో బంధిస్తారు. నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారికి మేము మాట్లాడే మాటలు పంపించండి, సింగరేణి యాజమాన్యానికి చైర్మన్ గారికి మేము మాట్లాడే మాటలు పంపించండి. మేము మాట్లాడుతున్న గడ్డ నుంచి ఇది సత్యమని, ఇది న్యాయమని, ధర్మాన్ని చెప్తా ఉన్నాం. దీన్ని ఆలోచించకపోతే, దీన్ని పట్టించుకునే ప్రయత్నం చేయకపోతే కాలగర్భంలో కలిసిపోతారు, చరిత్రలో హీనంగా మిగిలిపోతారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీ కుర్చీ ముఖ్యమంత్రి కుర్చీ కావచ్చు, నీ కుర్చీ చైర్మన్ కుర్చీ కావచ్చు, నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, నీ పదవి గొప్పది కావచ్చు, కానీ నువ్వు చేసే పని కార్మికుల కళ్ళల్లో మట్టి కొడితే నీ ఎంత పెద్ద కుర్చీ అయినా, నీ ఎంత పెద్ద పదవైనా నువ్వు చరిత్రహీనుడే. తూపా అంటే మా ప్రజలు, మా కార్మికులు నీ బతికేంతో ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతున్నాను. ఇవాళ మీరుండే బంగ్లాలు, మీరు అనుభవిస్తున్న సోకులు, మీరు తిరిగే కార్లు, మీరు బయటికి పోతే అనుభవించే సుఖాలన్నీ కూడా మా కార్మికుల చెమట బిందువులతో వచ్చిన డబ్బుతో మీరు జలసా చేస్తున్న విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము అడుగుతున్నది కళ్ళమడతలతో లేము. మేము అడుగుతున్నది మీరు అట్లా ఉండద్దని కోరుకోవట్లేమే, కానీ మేము అడుగుతున్నది నీకు ఏ బాధ్యత అయితే ఇచ్చిందో ఆ బాధ్యతను నిర్వర్తించే క్రమంలో బ్రోకర్లకు అండగా ఉండకండి, దోసుకునే వాళ్ళకు అండగా ఉండకండి. సింగరేణి సిరి సంపదలు కార్మికుల కష్టాలను తీర్చే, కార్మికుల హక్కులు తీర్చే, కార్మికుల అవసరాలు తీర్చే దానికోసం ఉండమని తప్ప మీరు దేనికోసం ఉండదు. రెండో మాట మర్చిపోతున్నారు. ఒకనాడు సింగరేణి 1,20,000 మందితో కలకాలలాడింది. నా సింగరేణి 1,20,000 మంది కార్మికులు పనిచేస్తే తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి జిల్లా నుంచి, ప్రతి ఊరు నుంచి సింగరేణి ఉందట నేను సెలూన్ షాప్ పెట్టుకుని బతుకుతా, సింగరేణి ఉందట నేను ఇళ్లలో పని చేసుకుని బతుకుతా, సింగరేణి ఉందట నేను బోళ్ళు అమ్ముకుని బతుకుతా, సింగరేణి ఉందంట నేను బట్టలు అమ్ముకుని బతుకుతా, సింగరేణి ఉందట వాళ్ళని నమ్ముకొని బతుకుతా అని చెప్పి లక్షలాది మంది కుటుంబాలు తెలంగాణ కుటుంబాలు ఈ ప్రాంతానికి వచ్చినాయి. లక్షలాది మన కుటుంబాలు గోదావరికి వచ్చినాయి, బెల్లంపల్లికి వచ్చినాయి, శ్రీరాంపూర్కి వచ్చినాయి. ఇవాళ ఆ తెలంగాణ ప్రజలు ఇటువైపు తొంగి చూసే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళే ఆకలితో ఉన్నారు, వాళ్ళే బాధతో ఉన్నారు. కాబట్టి 1,20,000 మంది ఉంటే తెలంగాణ వచ్చే నాటికి 63,000 మంది కార్మికులు. ఇవాళ ఎంతమంది కార్మికులు? 43,000 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. ఏం చెప్పాడు కేసీఆర్? ఈ నా సింగరేణి ఆస్ట్రేలియాలో బుక్కులను తగ్గుతుంది, నా సింగరేణి ఒరిస్సాలో మైనింగ్ చేస్తుంది, నా సింగరేణి ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదుగుతామని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు చెప్పిండ్రు. కానీ కేసీఆర్ గారు 63,000 మంది కార్మికులు ఉంటే 43,000 మంది కార్మికులు అయ్యారు కదా. మరి సంపద పెరిగితే, తెలంగాణ వస్తే, తెలంగాణ నిరుద్యోగ పిల్లలకి ఉద్యోగాలు జరిగి నిజమే అయితే డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాక కూడా ఎందుకు 43,000 మంది కార్మికులకు పడిపోయింది ఒకసారి ఆలోచన చేయండి. బొగ్గు ఉత్పత్తి పెరిగింది. ఇవాళ 65 మిలియన్ టన్నుల బొగ్గుని సంవత్సరం ఉత్పత్తి చేస్తా ఉంది. తెలంగాణ వచ్చినాడు 55,000 మిలియన్ టన్నులు ఉంటే ఇవాళ 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తే కార్మికుల సంఖ్య పెరగన్నా, కార్మికుల సంఖ్య తగ్గన్నా ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతాం. ఇవాళ దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఓపెన్ కాస్ట్ మైన్లు ఒకనాడు బొందలగడ్డ అని చెప్పిండు. నేనే పాదయాత్ర చేసిన రామగుండంలో, నేనే పాదయాత్ర చేసిన మంత్రిలో ఓపెన్ కాస్ట్ మైన్లు బొందలగడ్డగా మారుతున్నాయి. ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, ప్రజల జీవితం దుర్భరం అయిపోతా ఉందని చెప్పి, అక్కడ పంటలు కూడా పండలేమని చెప్పి నేనే పాదయాత్ర చేసిన. కానీ ఇవాళ
ఆనాటి మాట వేరు, ఇవాటి మాట వేరు. ఇవాళ సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకటే ఒక మైన్, అండర్ గ్రౌండ్ మైన్ భూమి పూజ చేసిండు. కానీ ఆ మైన్ కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఓపెన్ కాస్ట్ మైన్లు తప్ప అండర్ గ్రౌండ్ మైన్ లేని మాట వాస్తవం కాదా కేసీఆర్ గారు? ఆనాడు చెప్పింది ఏంటి, ఇవాళ చేస్తున్నది ఏంటి? ఇవాళ మీరు కార్మిక వర్గ పక్షపాతి అయితే, మీరు నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ కల్పించాలనే ఆలోచన ఉంటే ఇట్లాంటి పని చేసే వాళ్ళు కాదు మీరు. కానీ మీకు దాని మీద యావలేదు. మీకు కేవలం సింగరేణి సంపద మీద మాత్రమే కన్నుబడ్డది. అది కొల్లబడి దాకా నిలబడలేదు. దానికి ఇలా మా వాళ్ళంతా కూడా చెప్పిండ్రు, సింగరేణి ఒకనాడు వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లతో కలకల్లాడిన సింగరేణి ఉద్యోగులకు నెలకు జీతాలు ఇవ్వాలంటే ఒక బ్యాంకు దగ్గరికి పోయి చివరికి ఏ బ్యాంకు తక్కువ వడ్డీకి ఇస్తుందో ఆ బ్యాంకులతో బార్గెన్ చేసుకొని బేరం చేసుకొని జీతాలు ఇచ్చే దుస్థితికి దిగజార్చిండు కేసీఆర్. సింగరేణి సంస్థ సిరల సంపద కాలే, సింగరేణి సంస్థ దివాలా కొంపగా మారిపోతున్న విషయం మర్చిపోవద్దని చెప్పి కార్మికులని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ ఏమంటుండే కేసీఆర్? ఉల్టా మీరు ఈ మధ్య చూస్తూ ఉన్నారు, ఏది మాట్లాడినా అబద్ధమే, అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. ఇవాళ ఒకనాడు అనుకున్నాడు, ఏం చెప్పినా చెల్లిబాటు అవుతుంది, నేను ఏం చెప్పినా తెలంగాణ ప్రజలు పులకించిపోతామని చెప్పి భావించుండు. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతుంటే టీవీ బంద్ చేస్తాడు. కేసీఆర్ మాట్లాడుతుంటే ఇది బ్రోకర్ మాటలు అంటే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచన. తెలంగాణ గాంధీగా పిలువబడ్డ కేసీఆర్ గారు ఎందుకయ్యా తెలంగాణ ప్రజానికంలో ఒక సైతాన్గా మారిపోతున్న ఒక ఆలోచన చేయండి. మీరు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో నీకెంత కీర్తి ఉండే, తెలంగాణ ఉద్యమంలో నీకెంత తృప్తి ఉండే, తెలంగాణ ఉద్యమంలో నువ్వెంత పొంగిపోయినావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతే ప్రగతి భవన్లో కూర్చొని ఎందుకు కుంగిపోతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. మేమందరం మాట్లాడుతున్నామంటే కోపంతో మాట్లాడట్లేదు, దేశంతో మాట్లాడతలేదు. నువ్వు ఎవరిని మాట్లాడావో మాకు తెలుసు, ఎవరి మాటలు వినని మాకు తెలుసు. ఆ వినని కారణంగానే, ఎవరి మాటలు వినని కారణంగానే ఇవాళ నీ భస్మం నీ మీదనే పెట్టుకొని మతం కథమైపోయే పరిస్థితి వచ్చింది. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ గారు మళ్ళీ వస్తా అని చెప్పి, నీ చరిత్ర కథమైపోయింది తెలంగాణ గడ్డ మీద. నువ్వేం చెప్పినా కూడా నేను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానికం ఇవాళ రంగారెడ్డి నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు, ఇవాళ ఆదిలాబాద్ లో మొదలు పెడితే అలంపూర్ వరకు అన్ని జిల్లాల ప్రజానికం, వాళ్ళు గిరిజనులు కావచ్చు, వాళ్ళు దళిత బిడ్డలు కావచ్చు, వాళ్ళు ఇంకొక వర్గం కావచ్చు, అందరికందరూ కూడా అనుకుంటున్నారు కేసీఆర్ గారిని బొంద పెడితే తప్ప, ఈ పార్టీని పాతరేస్తే తప్ప మన ఈ బతుకులు మారు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.